విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీడ్స్ రిలేటెడ్ టు ద కరెక్షనల్ డైరెక్షన్స్ ఆఫ్ ద సబార్డినేట్ కోడ్స్. అయితే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసినానండి, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో మనకి 5 రకాల రిట్లు అనేవి మనం చూడవచ్చు. ఎన్ని చూడొచ్చు అండి? 5 టైప్స్ ఆఫ్ రిట్స్. అయితే అవి ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో అండ్ సెరిష్యూరరీ అండ్ ప్రొహిబిషన్. ఇక్కడ చూడండి నాన్న, ఈ యొక్క 3 దేనికి సంబంధించినవి సార్ అంటే పర్సన్స్కి సంబంధించినవి. కానీ సెరిష్యూరరీ అండ్ ప్రొహిబిషన్ దేనికి సంబంధించినవి అంటే కోర్టులకి సంబంధించిందండి. ప్రొహిబిషన్ అంటే ఏంటి సార్ అంటే స్టాప్, ఆపండి, శిక్షని అమలు చేయకుండా ఆపండి. సో సెరిష్యూరరీ అంటే ఏంటి సార్ అంటే, అరే నువ్వు అసలు ఆ శిక్షని ఎలా విధించావు అని హయ్యర్ కోర్ట్, నాట్ హైకోర్ట్ అండి, హయ్యర్ కోర్ట్, పై స్థాయి కోర్టులు కింది స్థాయి కోర్టులని అడగటం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే సెరిష్యూరరీ. అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు రిట్స్? రిట్స్కి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి? అవి సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని రిట్స్ ఇస్తుంది, హైకోర్టు ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని రిట్స్ ఇస్తుంది? 31, 32, 33 లేదా 226, 27, 28 అసలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following rights as described by the Dr. B.R. Ambedkar as a heart and soul of the Indian Constitution? సో కింది వాటిలో ఏ రైట్ని ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పబడ్డారు? బేసిక్గా వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ని మనం హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలువబడటం జరుగుతుంది. అయితే దీనిలో ఆర్టికల్ 32ని ఎస్పెషల్గా హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం పిలువబడుతున్నామండి. దేన్ని సార్? ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని మనం ఎలా మాట్లాడుతున్నాం సార్ అంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలువబడటం జరుగుతుంది. సార్ ఏంటి సార్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి సార్ అంటే, లిజన్ అమ్మా, సింపుల్. ఈ యొక్క ఆర్టికల్ 32 ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్ని కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది రిట్లని జారీ చేయటం జరుగుతుంది. సో అదే ఏంటి సార్ అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటామండి. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఆర్టికల్ 32 నుంచి 35 వరకు చూస్తాం. ఎస్పెషల్లీ ఆర్టికల్ 32 ఏంటి సార్ అంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలువబడటం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్ ద మెన్షన్ ఆఫ్ రైట్స్ గ్యారంటీస్ ద సిటిజన్ టు ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19? క్వశ్చన్ దేనికి సంబంధించింది నాన్న? ఆర్టికల్ 19. షాల్ ఐ డిస్కస్ ఆర్టికల్ 19? ఓకే, చూడండి అన్న, ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయన్న. ఏముంటాయనన్న? 6 ఫండమెంటల్ రైట్స్. ఏంటి సార్ అంటే అది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్న. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మీ భావనని మీరు వ్యక్తపరచవచ్చు. అమ్మ, భావన అంటే ఇక్కడ పేరు కాదు నాన్న, ఫీలింగ్ నాన్న. ఓకేనా అండి? సో భావన అంటే పేరు కాదమ్మా, ఇట్స్ ఎ ఫీలింగ్. లిజన్, అయితే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఆర్టికల్ 19 కనుక చూసుకుంటే దాని కింద ఓవరాల్గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సార్ అంటే 6 ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ వన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే మీకు నచ్చినది మీరు భావనని వ్యక్తపరచవచ్చు. కానీ వైల్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఫండమెంటల్ రైట్, మీరు మీ ఫండమెంటల్ రైట్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఫండమెంటల్ రైట్ అనేది డ్యామేజ్ చేయకూడదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇవి అంతేకాకుండా అసెంబ్లీస్ని, అసోసియేషన్స్ని ఫామ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి ఎన్నైనా 3 అయినాయి. అంటే అసెంబ్లీస్ అంటే మన క్లాస్ రూమ్ ఒక అసెంబ్లీ కదండి.
అసెంబ్లీలు మస్ట్గా ప్రైవేట్ ప్లేసెస్లో మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క అసోసియేషన్స్ కూడా ఫామ్ చేసుకోవచ్చండి. సార్ అంతేకాకుండా మీకు నచ్చిన ప్లేస్లో మీరు నివాసం ఉండవచ్చు. మీరు ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. మీకు నచ్చినది మీరు చెయ్యవచ్చు. క్లియర్? అయితే నేను చెప్పిన దాంట్లో రైట్ టు ఓట్ కానీ, రైట్ టు సిటిజన్షిప్ కానీ, రైట్ టు కంటెస్ట్ అండ్ ఎలక్షన్స్ కానీ ఉందా అండి? లేదు. అంటే ఈ 6లో ఆర్టికల్ 19లో ఈ 3 లేదు. సో ఇక్కడ ఏమన్నానండి, అసెంబ్లీస్ అన్నాను. వైల్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఫండమెంటల్ రైట్స్, వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి డ్యామేజ్ అవ్వరాదు. సో దీన్ని బట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సార్ 86th దేని గురించి అంటే చూడండి నాన్న, ఈ యొక్క 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ తప్పనిసరి అని మనము ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏలో చూస్తాము. ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏలో కూడా చూడటం జరుగుతుంది. సార్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2002. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేది ఎవరు సార్ అనేది ఈ ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హూ కెన్ ఏబుల్ టు అమెండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? Who can able to amend the Indian Constitution and who is the custodian of the Indian Constitution? Clear? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 6 to 14 years. సో చూడండి 30% అంటే కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 6 నుంచి 14 వరకు ఏ ఆర్టికల్ అన్న ఆర్టికల్ 21. సో డైరెక్ట్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫెడరలిజం ఈజ్ సూటెడ్ ఫర్ ద కంట్రీస్ లైక్ ఇండియా. మన ఇండియాకి ఎలాంటి ఫెడరల్ ఫార్మ్ సిస్టమ్ అనేది సూట్ అవుతుంది అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది సూట్ అవుతుంది నాన్న. ఏ ఫెడరలిజం అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనండి can be a member of the parliament, part of the parliament, cannot stand for elections more than 2 times, the presides over the joint sittings of both houses of the parliament. చూడండి, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, అసలు పార్లమెంట్ అంటే ఏంటో చూద్దాం. పార్లమెంట్, సో పార్లమెంట్లో 2 రకాల సభలు ఉన్నాయండి. ఒకటి లోక్సభ అంటాము, మరి రెండోది వచ్చేసి రాజ్యసభ. ఈ లోక్సభ ఏదైతే ఉందో ఈ లోక్సభ అండ్ రాజ్యసభకి వేరే పేర్లు కూడా ఉన్నాయి నాన్న. ఓకేనండి. అయితే దీంతోనే కాకుండా ప్లస్ ప్రెసిడెంట్ని మనం ఏమంటున్నాం సార్ అంటే పార్లమెంట్ అనటం జరుగుతుంది. అయితే ఈ యొక్క పార్లమెంట్లో ఇతను మెంబరా సార్ అంటే ఇతను మెంబర్ కాదు. పార్లమెంట్లో ప్రెసిడెంట్ మెంబరా అంటే నో, ఈజ్ ఏ జస్ట్ ఏ పార్ట్. ఇతను ఏంటి సార్? జస్ట్ ఏ పార్ట్. అతను కేవలం పార్ట్ మాత్రమే, కానీ పార్లమెంట్లో మెంబరా అంటే కాదు. సార్ ఏ పార్ట్ సార్ అంటే ఇంటిగ్రల్ పార్ట్. ఏ పార్ట్ నాన్న? ఇంటిగ్రల్ పార్ట్. బేసిక్గా ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యూఎస్ఏ నుంచి తీసుకున్నామండి. ఎక్కడి నుంచి? యూఎస్ఏ నుంచి. ఇండియాలో అయితే మనము ఇంటిగ్రల్ పార్ట్ అంటే పార్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇతను పార్లమెంట్లో మెంబరా అంటే కాదు, ఇతను ఎవరు సార్ అంటే పార్లమెంట్లో పార్ట్ మాత్రమే. ఓకేనండి. ఏంటి సార్? పార్లమెంట్లో పార్ట్ మాత్రమే. మరి అదే యూఎస్ఏలో పార్ట్ అంటే నాట్ ఏ పార్ట్. ఎక్కడ సార్? ఇది యూఎస్ఏలో అండి. యూఎస్ఏ నుంచి తీసుకున్నాం కాబట్టి మనం చదివేటప్పుడు డిఫరెన్స్ కూడా చదువుతాం. మరి యూఎస్ఏలో అతను పార్ట్ అంటే పార్ట్ కాదు. కెనాట్ స్టాండ్ ఫర్ ద ఎలక్షన్ మోర్ దాన్ 2 terms. అంటే 2 సంవత్సరాలు 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఎలక్షన్లో పోటీ చేయకూడదా అంటే ఎస్, యూఎస్ఏలో అయితే చేయకూడదండి. యూఎస్ఏలో అయితే 2 times, బట్ ఇండియాలో అయితే ఎన్నిసార్లు అయినా చేయవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనండి. ఇండియాలో అనేది ఎన్నిసార్లు అయినా, ఇక్కడ ఇండియాలో ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు.
ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఉండాలి అని చెప్పేది ఇతను తప్ప జాయింట్ సిట్టింగ్ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఎవరు సార్ అంటే స్పీకర్. ఓకేనా అండి. సో దీన్ని బట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి సార్? ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసైడ్స్ అబౌట్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్? అంటే ఈ యొక్క ఎంపీ పదవిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీటో పవర్ ఈజ్ ఏ నాట్ పొసెస్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అయితే ఇక్కడ ఏమడిగారు? వీటో పవర్స్. సార్ వీటో పవర్స్ ఎన్ని సార్ అంటే బేసిక్గా వీటో పవర్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామండి? యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. అయితే యుఎస్ఏ ఇండియా. సార్ యుఎస్ఏకి ఎన్ని వీటో పవర్స్ ఉన్నాయి సార్ అంటే ఓవరాల్గా 4 వీటో పవర్స్ ఉన్నాయండి. అదే ఇండియన్ ప్రెసిడెంట్కి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. సార్ ఈ 4 ఏంటి సార్ అంటే 1 అబ్సల్యూట్ వీటో పవర్, 2 సస్పెన్సివ్ వీటో పవర్, 3 పాకెట్ వీటో పవర్, 4 క్వాలిఫైడ్ వీటో పవర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ 3 వీటో పవర్స్ ఎవరికి ఉన్నాయి సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఈ వీటో పవర్ ఉందా సార్ అంటే లేదు. వీటో పవర్స్ ఎన్ని నాన్న? 3. వీటో పవర్స్ ఎన్ని సార్ అంటే 3. అవునా అండి. సో 1, 2, 3. సో ఆర్టికల్ 111 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే వీటో పవర్. ఈ క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది లేదండి. సార్ అసలు సస్పెన్సివ్ వీటో పవర్ అంటే ఏంటి సార్ అంటే ఒక బిల్లుని రిటర్న్ చేయటాన్ని మనం ఏమంటున్నామండి? సస్పెన్సివ్ వీటో పవర్ అని అనటం జరుగుతుంది. సార్ ఒక బిల్లుని ఎన్నిసార్లు రిటర్న్ చేయగలం సార్ అంటే ఓన్లీ ఒకసారి మాత్రమే ఒక బిల్లుని రిటర్న్ చేయగలము. పాకెట్ వీటో పవర్ అంటే ఏంటి సార్ అంటే విత్ హోల్డ్ అని అర్థం అండి. ఏంటి నాన్న? పాకెట్ విత్ పవర్ అంటే ఏంటి సార్? విత్ హోల్డ్ అంటే నా పాకెట్లో ఉన్న ఏ వస్తువు అయినా అలా హోల్డ్ అయి ఉంటుంది. అలాగే బిల్లుని రిజెక్ట్ చేయకుండా, యాక్సెప్ట్ చేయకుండా విత్ హోల్డ్లో ఉంచడం, సస్పెన్షన్లో ఉంచడం. సస్పెన్సివ్ వేరండి, సస్పెన్షన్ వేరు. అంటే అసలు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, మధ్యలో ఉండటం. అబ్సల్యూట్ వీటో పవర్ అంటే ఏంటి సార్ అంటే విత్ హోల్డ్ చేసి చివరికి ఏమవుతుందంటే కంప్లీట్ రిజెక్ట్ అవుతుంది నాన్న. సో రిజెక్ట్ అయిన దాన్నే మనం ఏమంటున్నాం? అబ్సల్యూట్ వీటో పవర్ అంటున్నాం. సరే ఈ యొక్క వీటో పవర్స్ ఎవరికి ఉంటాయి సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సార్ అదేంటి సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని పవర్స్ ఉన్నాయి సార్ అంటే మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జుడిషియరీ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, పార్డన్ పవర్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఎమర్జెన్సీ పవర్స్, దానితో పాటుగా వీటో పవర్స్. సార్ ఇవి మెయిన్గా ఎవరికి ఉన్నాయి సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నవి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదన్నా అంటే క్వాలిఫైడ్ వీటో పవర్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మెర్జ్డ్ రైల్వే బడ్జెట్ ఇంటూ జనరల్ బడ్జెట్? ఏ ఇయర్లో మెర్జ్ చేసింది సార్ అంటే 2017లో ఈ యొక్క యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఈ యొక్క రైల్వే బడ్జెట్ని కూడా మిక్స్ చేయటం జరిగింది. సార్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటేనే బడ్జెట్ అండి. క్లియర్? అండర్ ఆర్టికల్ 213 ద గవర్నర్ ఆఫ్ ఇండియా స్టేట్ ఈజ్ ఎంపవర్డ్. అంటే ఇక్కడ ఏమడిగారండి? ఆర్టికల్ 213 దేనికి సంబంధించింది సార్ అంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. దేనికి సార్? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. సో ఆర్టికల్ 213 ఈజ్ రిలేటెడ్ టు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ప్రొలగేట్ ది ఆర్డినెన్స్ డ్యూరింగ్ ద అంటే అర్థం ఏంటి సార్ అంటే ఆర్డినెన్స్ ఎప్పుడు ఇస్తారు? సో ఆర్డినెన్స్ ఎప్పుడు ఇస్తారంటే ఆర్టికల్ 203 ప్రకారం ఈ ఏ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ లేదా 2 సభలు కానీ ఎప్పుడైతే సెషన్స్లో ఉండవో ఆ సమయంలో ఈ యొక్క ఆర్డినెన్స్ని ఇవ్వటం జరుగుతుందండి. యాక్చువల్లీ ఈ పవర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఉంది. సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిలేట్ అయినది ఆర్టికల్ 123. ఈ యొక్క గవర్నర్కి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 213 ఆఫ్ ద
ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చేదానికి ఎప్పుడు ఆ రెండు కానీ ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్ అనేది సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వటం జరుగుతుంది. రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 213. ఆర్డినెన్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ స్పెషల్ యాక్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డినెన్స్. In 1989, the 64th and 65th constitutional amendment bills are not passed. The Amendment Act could not become a force at that time because అంటే ఈ యొక్క 1989లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉందండి. అయితే ఈ యొక్క 1989లో రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క పంచాయతీల్ని మున్సిపాలిటీల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యాడ్ చేద్దాము అని ఈ యొక్క 2 సవరణ చట్టాలని తీసుకురావటం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఆ బిల్స్ అనేది ఫెయిల్ అవ్వటం జరిగిందండి. ఆ 64, 65 దేనికినన్నా పంచాయతీస్కి మున్సిపాలిటీస్కి సంబంధించిన బిల్స్ అయితే ఫెయిల్ అయింది. సార్ ఎందుకు ఫెయిల్ అయింది సార్ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెజారిటీ ఇన్ వేర్ రాజ్యసభ. అయితే ఒక పంచాయతీలు మున్సిపాలిటీసు ఫెయిల్ అవటం జరిగిందండి. చివరికి ఎప్పుడు సార్ అంటే 1992 పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో యాడ్ చేయటం జరిగింది. ఓకేనండి. రీజన్ ఏంటి సార్ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెజారిటీ. ఓకేనండి. ఎక్కడ సార్ అంటే రాజ్యసభలో మెజారిటీ లేకపోవటం వలన బిల్ పాస్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ హైడ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద అంటే కింది వాటిలో ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఎవరిని పిలుస్తూ జరుగుతుంది అంటే ఈ యొక్క లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలవటం జరుగుతుంది. కానీ ఇది యాడ్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే మహాత్మా గాంధీజీ గారు చెప్పిన ప్రిన్సిపల్ అండి. నథింగ్ బట్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ అండర్ ఆర్టికల్ 40 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మహాత్మా గాంధీ గారు ఏం చెప్తారు సార్ అంటే గ్రాస్ రూట్ డెమోక్రసీ, క్రింది స్థాయిలు గ్రామాలు డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అవ్వటం జరుగుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని లార్డ్ రిప్పన్ అనటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 73rd Constitutional Amendment Act from the which of the following articles? అది ఏ ఆర్టికల్ ద్వారా యాడ్ చేయటం జరిగింది? డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆర్టికల్ 40ని బేస్ చేసుకుని అది యాడ్ చేయటం జరిగింది. ఓకేనండి. ఆర్టికల్ 40ని బేస్ చేసుకుని Which part of the Indian Constitution deals with the official languages? Official languages గురించి డీల్ చేసే పార్ట్ ఏంటి సార్ అంటే పార్ట్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అఫీషియల్ లాంగ్వేజెస్ మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఒరిజినల్గా 14 ఉన్నాయండి, కానీ ప్రస్తుతం 22 ఉన్నాయి. సో ఈ 22లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజా అంటే కాదు. నేపాలీ అనేది అఫీషియల్ లాంగ్వేజా అంటే ఎస్, నేపాలీ ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. బేసికలీ ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవే కాకుండా మనకి 6 క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి సార్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఉండటం జరిగింది. క్లియర్. సో దీని గురించి ఏ పార్ట్లో మెన్షన్ చేసి ఉందంటే పార్ట్ 17లో మెన్షన్ చేసి ఉంది. సార్ మరి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్స్ మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఓవరాల్గా 12 ఉన్నాయండి. దీనిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏమైనా ఉందా అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో పంచాయతీస్, మున్సిపాలిటీస్, యాంటీ డిఫెక్షన్లా సో ఇలాగా మనం ఈ యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా రాసుకోవటం వల్ల. ఓకేనండి. సో ఇక్కడ పార్ట్ 17 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది. సో రెమ్యూనరేషన్ ఆఫ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై ద అంటే అటార్నీ జనరల్. దీనికి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 165. సో ఈ యొక్క అటార్నీ జనరల్
సో అడ్వకేట్ జనరల్కి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే 165. అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ సైడ్ ఉండే అడ్వకేట్నే మనము అడ్వకేట్ జనరల్ అనటం జరుగుతుంది. సో ఇతనికి రిలేట్ అయిన పార్ట్ ఏంటి సార్ అంటే పార్ట్ 6. ఈ యొక్క అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనే ఏంటి సార్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కింద పిలువబడటం జరుగుతుంది. సరే ఇతన్ని అపాయింట్ చేసేది ఎవరు సార్ అంటే గవర్నర్. నాట్ ఓన్లీ అపాయింట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై ద గవర్నర్ ఓన్లీ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మరి జనరల్గా శాలరీ ఎంత ఉంటుంది సార్ అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు అటార్నీ జనరల్. సార్ ఇలా చెప్పబడింది కానీ ఎక్కడ ఈ యొక్క ఈ యొక్క అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీ అనేది మనకి చెప్పబడలేదు. మన హైకోర్టు చీఫ్ జస్టిస్ శాలరీ ఎంత సార్ అంటే 2.50 lakh పర్ మంత్. ఏంటన్నా 2.50 lakh పర్ మంత్ ఎవరి యొక్క శాలరీ సార్ అంటే ఈ యొక్క అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీ. నెక్స్ట్ వన్, which of the following article of the Constitution of India has a provided the office of attorney general? అటార్నీ జనరల్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ అటార్నీ జనరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ఉండే అడ్వకేట్నే అటార్నీ జనరల్ అంటాం. సార్ ఇతనికి రిలేట్ అయిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 76. అంతేకాకుండా ఈ యొక్క పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈ యొక్క అటార్నీ జనరల్ గురించి మాట్లాడటం జరుగుతుంది. సో అయితే అటార్నీ జనరల్ని కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క అటార్నీ జనరల్ అనేవాడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనండి, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.